ఆపరేషన్ సింధూర్లో మన భారత ఆర్మీ సత్తా చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. భారత ఆర్మీ సత్తాతో పాటుగా మన భారతదేశంలోనే నిర్మించబడినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి వెపన్స్ ని చూసి కూడా ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకున్నాయి. ఆకాశ్ తీర్ మన అనేక మిసైల్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేసింది. ఒక్కటంటే ఒక్క మిసైల్ ని ఒక్క డ్రోన్ ని కూడా మన భూభాగాన్ని తాకగొనిపై గాల్లోనే పేల్చేసింది. ఇటువంటి భారతదేశం నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి అనేకమైనటువంటి ఆ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాలన్నీ కూడా మనం ఈ ఆపరేషన్ సింధూర్లో వినియోగించాం. ఇండిజీనియస్ అంటే భారతదేశంలోనే నిర్మించబడినటువంటి ఆ వెపన్స్ ని వినియోగించి ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ దయాది దేశానికి చుక్కలు చూపించాం. అది దాంట్లో ఆకాశ్ తీర్ తర్వాత ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున డ్రోన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇటువంటి అనేక అస్త్రశస్త్రాలని ప్రయోగించి మన భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. అయితే తాజాగా ఈ డెడ్లీ మిసైల్స్ దాంట్లో డెడ్లీ వెపన్స్ లిస్ట్ లో మరొకటి జత కాబోతోంది. అదే పినాకి M3 అనేది జత కాబోతోంది. దాన్ని కూడా మన భారత దేశంలో నిర్మించబడుతోంది. DRDO దాన్ని నిర్మిస్తోంది.